వాళ్ళను వాళ్ళు మోసం చేసుకోకుండా విత్తబడిన వాక్యము వాళ్ళ ఆత్మలను రక్షించుటకు శక్తి గలదని భావించి వాళ్ళ హృదయాలలో దానిని పండించమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నాయన చివర ఉన్న వాళ్ళకి వినబడుతుందా? చివర ఉన్న వాళ్ళకి వినబడుతుందా? వినబడుతుందా నాయన? ఓకే ఓకే. ఈ విశ్వ సామ్రాజ్యాధిపతి యేసుక్రీస్తు కాలానికే దుష్టుడు, సాతాను, అపవాది, ఘటసర్పం. ఆపే నేను డిస్టర్బెన్స్ ఉండకూడదు. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. ప్రపంచ మానవులందరూ, కోట్ల మంది ప్రజలు అపవాది చేతులలోనికి అధికారము క్రిందకు వెళ్ళిపోయింది. నేను బేస్ తీసేసేయండి, ఇంత క్లారిటీగా వినబడింది. క్రీస్తు శకం ప్రారంభానికే దేవుడు రాయించిన మాట మనం ఆలోచిస్తే అప్పటికే దుష్టుని చేతులకు ప్రపంచ మానవాళి వెళ్ళిపోయి వాడి అధికారానికి లోబడి ఉన్నట్టుగా కనబడుతుంది బైబిల్లో మనకి. మీకు తెలుసు, 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత సాతాను ఆయన దగ్గరికి వెళ్ళింది. ఒక మాట అంటుంది, జాగ్రత్తగా వినాలి. ఎత్తైన ప్రదేశానికి తీసుకువెళ్ళింది, భూలోక రాజ్యములన్నింటినీ, లోకసువార్త 4వ అధ్యాయం 5వ వచనం. జాగ్రత్తగా మీరు ఈ సీక్రెట్స్గా తెలుసుకోకపోతే ఎవరు దెయ్యమో ఎవరు దేవుడో మనకు తెలియదండి. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి, ఎవరిని? యేసుక్రీస్తుని. అపవాది తీసుకువెళితే యేసుప్రభు వెళ్ళిపోతాడా అంటే అంత పవర్ సంపాదించింది అప్పటికే. యేసుక్రీస్తు వచ్చే నాటికి ప్రపంచమంతా అపవాది హస్తగతం అయిపోయింది. అతను తీసుకుపోయింది పదాన్ని. భూలోక రాజ్యములు అన్నింటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఒక నిమిషములో అతనికి చూపించింది. ఈ అధికారమంతయు, ఈ భూలోక రాజ్యముల అధికారమంతా, ఈ రాజ్యముల మహిమయు, ఈ భూలోక రాజ్యములుగా అనేక దేశాలు వెలసిల్లుతున్న ఈ ప్రపంచంలో ఈ రాజ్యముల మహిమయు నీకిస్తాను, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ప్రపంచ దేశాల అధికారం సాతానుకు అప్పగింపబడిందా? ఆలోచించండి. అధికారం కోసం ఈరోజు అండి, రేపు 7వ తారీఖున అధికారం ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికి. 2000 రూపాయలు కొత్త నోట్లు కట్టలు, 500 రూపాయలు కొత్త నోట్లు కట్టలు, కోట్లు. ఎక్కడిది డబ్బు? ఎవరిది డబ్బు? ఎందుకు ఈ డబ్బు? అధికారం దాని దగ్గరికి వెళ్ళిపోయింది. అది ఏం చేస్తే చేస్తుంది. ఓ మీడియా వాడు అడుగుతున్నాడు,
144 144 సెక్షన్ అమల్లో ఉంది. మరో ప్రక్క ఏమో ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. తెలంగాణకి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఇదేంటండి మీటింగులు ఊరేగింపులను ఇలాంటి జరగకూడదు కదా అని అడుగుతుంటే ఏం మాట్లాడటం లేదండి. పోలీసులు మాట్లాడటం లేదు, అధికారులు మాట్లాడటం లేదు. ఈ స్థితి ఈ ప్రపంచానికి క్రీస్తు పూర్వమే పట్టింది. క్రీస్తు కాలం అంటే క్రీస్తు వచ్చేప్పటికి 2018 సంవత్సరాలు, మరికొద్ది రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి. డిసెంబర్ నెల అయిపోగానే 2019లోకి మనం అంతా వెళ్ళిపోతాం. ఏమంటే ఖచ్చితంగా ఆలోచించాలి మీరు. ఒక ఇంగ్లీష్ని గ్రామటికల్గా, ఒక లాంగ్వేజ్ని గ్రామటికల్గా ఎలాగ ఆలోచిస్తామో, ఒక మ్యాథమెటిక్స్లో మన బ్రెయిన్ ఎంత చక్కగా షార్ప్గా మనం ప్రయోగిస్తామో, బైబిల్ దగ్గర అంతకంటే మెలకువగా ఉండాలి మీరు. జస్ట్ మిస్ అయిపోతాం మనం అది కానీ ఆలోచించకపోతే. ప్రియులారా, దేవుని పిల్లలారా, దేవుని పిల్లలమని చెప్పుకుని వారులారా, క్రీస్తు శకానికి ముందే దాని అధికారంలోకి వెళ్ళిపోయింది కనుక ఈ అధికారాన్ని దెబ్బతీయటానికి తండ్రి అయిన దేవుడు తన రాజ్యస్థాపన చేయటానికి యేసుక్రీస్తును పంపాడు. మీకు తెలుసు అది. ఒకటి, అష్యూరియన్స్ అయిపోయిన తర్వాత ప్రపంచాన్ని బాబిలోనియన్స్ పరిపాలించారు. ఇట్స్ ఎ వరల్డ్ హిస్టరీ. అందులో ఒక నెబుకద్నెజరు మీకు తెలుసు, వాడు కలగంటాడు. వాడికి ఒక విగ్రహం కనబడుతుంది. తలకాయ బంగారం, మేలిం బంగారం, భుజాలు వెండి, ఉదరము ఇత్తడి, కాళ్ళ నుంచి ఇనుము, పాదాల దగ్గర వేళ్ళు ఇనుము మట్టి మిళితం అయిపోయింది. బాబిలోనియన్స్ ప్రపంచాన్ని పాలించింది. నా తర్వాత ఏం జరుగుతుంది అనుకున్నాడు బబులోని చక్రవర్తి. ఏం జరుగుతుందో అని కలగన్నవాడు కల మర్చిపోయాడు. ఈ కలభావం విప్పినప్పుడు చెబుతున్న మాటలు ఇవి. మీ తర్వాత బాబిలోనియన్స్ తర్వాత ప్రపంచాన్ని పాలించే మరొక సామ్రాజ్యం వస్తుంది. మెడో పెర్షియన్స్ పరిపాలిస్తారు. చూడండి, మీరు చరిత్ర ఏదో బైబిల్లో చెప్పేస్తానని మీరు అనుకోకండి. ప్రపంచ చరిత్ర పుట్టలు తిరగేయండి, మీకు కనబడుతుంది. ఎందుకంటే బైబిల్ ఈజ్ ఏ సైంటిఫిక్ బుక్, బైబిల్ ఈజ్ ఏ హిస్టారికల్ బుక్, బైబిల్ ఈజ్ ఏ సైకాలజీ బుక్. ప్రపంచ శాస్త్రాలు అన్నీ రావడానికి బైబిల్లోని ఎసెన్సే శాస్త్రవేత్తలు కాపీ చేశారు. అది ఈ ప్రపంచం పట్టుకోలేకపోయింది వాళ్ళని. ఓకే, మన లెసన్లోకి వెళ్దాం. తర్వాత మహాసామ్రాజ్యం, మూడవది గ్రీకులు, నాలుగవది రోమన్స్ ఎంపైరిజం. అప్పుడే యేసు పుట్టాడు. అప్పటికి సాతాను క్రిందకు పోయే ఈ ప్రపంచ రాజ్యాలన్నీ పరలోకమందున్న దేవుడు భూమి మీద తన సామ్రాజ్యాన్ని స్థాపించాలి అనే కోరిక ఆయన కలిగింది. అందుకే ప్రపంచ చక్రవర్తిగా ముందున్న ప్రపంచాన్ని పాలించేవారు అన్ని రాజ్యాలని కూలదోసిన తర్వాత భూతలమంతా విస్తరించింది ఆ రాయి. దానియేలు గ్రంథం. చేతి సహాయము లేక విసిరివేయబడిన రాయి విగ్రహాన్ని శుభ్రంగా పొడి చేసి, పొడిగా మార్చేసి ఎగురవేసింది. రెండో అధ్యాయం దానియేలు గ్రంథం 35. అంతటా ఇనుము మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా ఈ రాయి చేత, ఈ బండ చేత దంచబడి
కళ్ళములోని చెత్తవలే కళ్ళము వలె చెత్తవలే అవగా వాటికి స్థలము వాటికి స్థలము లేకపోవటం వలన గాలి వాటిని కొట్టుకుని పోయెను. చరిత్రలో తుడిసివేయబడ్డ ఈ మహాసామ్రాజ్యాలు, ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. యూనివర్సల్ కింగ్డమ్ అదేనండి, యూనివర్సల్ కింగ్డమ్. పిలాతుకు డౌట్ వచ్చి, నువ్వు రాజువా అని అడిగాడు. నువ్వు రాజువా ఏంటి? నువ్వు బంగారు కిరీటానికి బదులు ముళ్ళ కిరీటం ఉంది, రాజవస్త్రాలకు బదులు గోచిగుడ్డలాంటివి ఉన్నాయి. నువ్వు ఒక రాజు అయితే నీ సైన్యం ఇది, నీ సేనాధిపతులేరి హేళనగా మాట్లాడుతున్నాడండి. నేను రాజునే అన్నాడు. అది మాత్రం మర్చిపోకండి. ఎస్, ఐఎమ్ ఏ కాంకరర్. నీవన్నట్టు నేను రాజునే. నువ్వన్నట్టు నేను రాజునే. యోహాను సువార్త 18వ అధ్యాయం 37. నీవన్నట్టు నేను రాజునే. నేను రాజుని. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని. అలాంటి రాజు పిలాతు ముందు నిలవబడక ముందు ఫస్ట్ ఎంట్రీ వచ్చింది. యూనివర్సల్ విలన్. ఎవరికి బాధ? ఎవరికండి బాధ? అప్పటి వరకు ప్రపంచాన్ని పాలిస్తున్న దయ్యము, ఘటసర్పము, అపవాది, రకరకాల పేర్లు దానికి. యేసును రా అని తీసుకెళ్ళి ప్రపంచ రాజ్యాలన్నిటినీ ఒక నిమిషములో, 1 minute, అవునండి, దాని టెక్నాలజీని ఇప్పుడు మీరు కళ్ళారా చూస్తున్నారు. దాని టెక్నాలజీని 1 నిమిషములో ప్రభువుకు చూపించిందంటే 1 నిమిషంలో రాబోయే మానవ తరాలకు చూపిస్తానంది. మీరు ఈరోజు 1 నిమిషంలో ప్రపంచాన్ని చూడగలరా? ఎందుకు చూడలేరండి? మీరు ఎక్కడికి విమానం ఎక్కి అమెరికాకు వెళ్ళని అవసరం లేదు. మీ దగ్గర అరిచేయంత చిన్న మొబైల్ పెట్టుకొని ఆకాశంలో గూగుల్లో కనెక్షన్ పెట్టుకుంటే ఏ దేశం కావలిస్తే, ఏ వీధులు కావలిస్తే, ఏ పబ్బులు కావలిస్తే, ఏ క్లబ్బులు కావలిస్తే అక్కడికి తీసుకెళ్తాను. మళ్ళీ పెద్దోళ్ళకే కాదండి, చిన్న పిల్లలకు కూడా. ఎందుకంటే విశ్వం మీద పెత్తనం తెచ్చేసుకుంది అది. విశ్వంలో కోటాను కోట్ల నక్షత్ర మండలాలు, ఒక నక్షత్ర మండలంలో కోటాను కోట్ల నక్షత్రాలు, విశ్వపు అంచులు తెలియని ఈ విశ్వంలో అది అధికారం తెచ్చుకుంది. నెట్వర్క్. ఏ వర్క్ అంటది? ఏమని పేరు పెట్టారండి వీళ్ళు? నెట్వర్క్. ఒకటో అధ్యాయం హబక్కుకు 14వ వచనం. హబక్కుకు మొదటి అధ్యాయం 14-15. క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల్లో రాస్తున్నాడు దీన్ని. అప్పటికి వాడుకున్న నెట్వర్క్ అది. మీకు వాడికి తెలిసినంత నెట్టు వీళ్ళకి తెలియదు, మనకు తెలియదండి. అంత పెద్ద హై టెక్నాలజీతో వాడి నెట్వర్క్ను డెవలప్ చేశాడు. మీ బ్యాంకుల్లో డబ్బులు మాయం, మీ ఒంటి మీద బంగారం మాయం, చూస్తుండగా నువ్వు మాయం, నీ ఫ్యామిలీ మాయం, నీ చట్టం మాయం, నీ ధర్మం మాయం. మాయం 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 మాయం, అంతా మాయ. ఎవడు నేరస్తుడు అని నువ్వంటావు అంటే నీకు నువ్వే, నీ తోడు ఉన్నవాడే నేరస్తుడా? కానీ మీరు చూసింది నేరం చేసిన వారిని చూశారే తప్ప నేరాన్ని నేర్పించిన వాడు
ప్రపంచానికి కనబడకుండా పోయాడు. కనబడకపోగా వాడు పెట్టిన అపూర్వమైన పేరేటో తెలుసా? సైన్స్, టెక్నాలజీ. ఖరీదైన పదాలు వాడి ఇదొక టెక్నాలజీ అని, ఇదొక పెద్ద నెట్వర్క్ అని అంతరిక్షం వరకు తీసుకువెళ్ళిపోయాడు మనిషిని. చదువునన్నా. వాడు గాలము వేశాడు, మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. మానవులందరినీ, చిన్నవాళ్ళని, మధ్య వయసులో ఉన్న వాళ్ళని, యవనస్తులను, మధ్య వయసులో ఉన్న వాళ్ళని, ముసలి వాళ్ళని కూడా వదలలేదు. ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడి నెట్వర్క్ అండి, ఇది ఈనాటిది కాదు. ఈ నెట్వర్క్ను చూసిన దేవుడు చివరికి తన పిల్లల్ని చంపుకున్నాడు. కానీ ఎంత చెప్పినా వాళ్ళని పట్టుకోమని చెబుతున్నాడు, పట్టుకోకుండా పోయారు తన పిల్లలు. చివరికి ఆయన ఏం చేసుకున్నాడంటే తన మనస్సుని తానే మార్చుకున్నాడు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. 8:44 యోహాను సువార్త. మీరు మీ తండ్రి మీరు కనడం ఏంటి తండ్రి, వాడి పిల్లలు అంటారు ఏంటి తండ్రి అనుకున్నాను నేను బైబిల్ చదువుతూ. ఒక 25 ఏళ్ల నా తపస్సులో మీరు కనటం ఏంటి, వాడి పిల్లలని మీరు అనటం ఏంటి? చాలా బాధ అనిపించిందండి. దేవుడు ఓటమిని స్వీకరించాడా? దేవుణ్ణి ఓటమి పాలు చేశామా? ఆలోచించండి, జాగ్రత్తగా విభజించాలి. మాట చేత విశ్వాన్ని కలిగించిన దేవుడు, విశ్వము కలుగుగాక. ఓటమిని అంగీకరించాడు ఆయన? లేదా దేవుణ్ణి కన్న తండ్రిని మీరు ఓటమి పాలు చేశారా? ఆయన అంటున్నాడు, నువ్వు చెప్పేనైనా అంటున్నాడు తన కొడుకుతో, యేసుక్రీస్తు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు మాత్రమే నెరవేర్చగోరుచున్నారు. వాడు ఆది నుండి వాడు నరహంతకుడు. మీ ఆది తల్లిదండ్రులను చంపేశాడు. సత్యమందు ఈ పండు తినుదినమున చస్తావని నేను చెప్పిన, మేవెందుకు చస్తాము అనే ఆలోచనతో వ్యతిరేకంగా దేవునికి ఆలోచించి పండు తిన్నది కట్టుకున్న వాడికి ఇచ్చింది, తీయబడిన వాని నుండి బయటకు వచ్చిన ఈమె మన తల్లి. మన తండ్రికి తినిపించింది, మనల్ని శాపంలో ముంచింది. ఏటండి వాడి టెక్నాలజీ? అదేం చెప్తుంది, నమ్మేస్తావా నువ్వు? ఈ పండు తినదినమున నిశ్చయముగా మీరు చత్తురన్న మాట వినబడలేదా వాళ్ళకి? ఆమెకెప్పుడు చెవులో గింగురమని వినబడే శబ్దం ఏంటో చెప్పమంటారా? చూచుటకు రమ్యమైనది. చూపుతో మారుస్తుంది, మాటతో మారాలని దేవుడు అనుకుంటున్నాడు. నీ దృష్టిని మారుస్తుంది. తినేసింది, భర్తకిచ్చింది, ఫస్ట్ మర్డరర్ని కన్నది. ప్రపంచంలో మొదటి హంతకుడు ఎవరంటే ఆదామవ్వలకు పుట్టిన ప్రథమ సంతానమైన కయీను. ఏంటండి మనదంతా హంతకుల ఫ్యామిలీ. మనం కూడా మన వాళ్ళ పిల్లలవే కదా, మనమంతా వాళ్ళ పిల్లలవే. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు కొడుకును పంపించి చెప్పింది చెబితే చంపేశారండి ఆయన్ని చంపేశారు. హేళన, అవమానం. దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో లేపుతాడంట. హేళన, వ్యంగ్యంగా.
ఆయన మాటలు అర్థం కాని అవిధేయులని నర సమాజం హేళన చేసింది 2000 years బ్యాక్. అందుకే అది ఏమంది, నువ్వు వచ్చి చూడు నా నెట్వర్కు, నువ్వు ఒక్కసారి నాకు మొక్కు, ఇదంతా నీకు ఇచ్చేస్తాను. అంటే నిన్ను కూడా నేను గెలవాలి. నువ్వు పరలోకమందు పుట్టినవాడవు, భూమి మీద పుట్టిన ప్రతి వాణిని నొక్కేశాను, తొక్కేశాను, మార్చేశాను. నువ్వు మాత్రం పరలోకంలో తండ్రికి పుట్టినవాడవు, జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠ కుమారుని ద్వారా అందరూ తన జ్యేష్ఠ కుమారుని వలె క్రీస్తు వలె ఉండాలని క్రీస్తును పంపితే క్రీస్తును చంపేసింది వ్యవస్థ. ఎందుకు? ఆ రోజు చంపేసిన వాళ్ళు తప్పు చేశారు అనుకోకుండా, వాళ్ళు తప్పు చేశారు, మేము చేయలేదు కదని మీరు అనుకుంటున్నారా? మీరు బాహాటముగా మరి ఎక్కువగా సిలువ వేయచ్చు. ఏమండి, ఎప్పుడైనా మనం ఈ లైను ప్యారలల్గా వెళుతున్న ఈ లైన్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? దాని షాకింగ్ ట్రీట్మెంట్ అండి అది. దాన్ని షాక్ ట్రీట్మెంట్ అంటారు దీన్ని. ఏంటండి దాని టెక్నాలజీ? మనుషులు అమాయకులు చేసిందండి. మొదటి అమాయకపు రాణి మన తల్లి. ఇది నిజమా అన్నప్పుడు ఏం చేయాలి? నోర్మోయ్, ఎవరే నువ్వు? ఏది నిజం అంటున్నావు? విషయం చెప్పకుండా ఇది నిజమా అందా అండి? అనదండి. తన మాయ లాంటిది. అది చెప్పిందే వింటారు మీరు, లోకం చెప్పింది వింటారు మీరు, దయ్యాలు చెబుతున్నది వింటున్నారు మీరు, దరిద్రులు చెబుతున్నది, మోసగాళ్ళు చెబుతుంది. దొంగ బాబాలు ఈరోజు పుట్టి, దొంగ నాయకులు పుట్టి జనం మీద పడి జనాన్ని చంపుకు తింటున్నారండి. ఒక రాజకీయ నాయకుడు చంపుకు తింటున్నాడు, ఒక దొంగ బాబా చంపుకు తింటున్నాడు. వాడి బ్యాంక్ బ్యాలెన్స్ కానీ వీడి బ్యాంక్ బ్యాలెన్స్ కానీ చూస్తే కోట్లకు కోట్లు, వందల ఎకరాలు. ఎలక్షన్ ముందు నోట్లకు నోట్లు, కోట్ల సీసాలు. ఎవరైనా తప్పు పడుతున్నారా అండి? చదువుకున్నారే, ఏదో చదువుకున్నారా మీరు? లోకంలో ఒక మనిషిని అర్థం చేసుకోగలరా మీరు? అసలు ఎందుకు ఇలా జరుగుతుందని నిలదీసే వ్యక్తులేరే. భయపడుతున్నారా? భయపడాలి. చట్టం వాళ్ళ దగ్గర ఉంది, రౌడిజం వాళ్ళ దగ్గర ఉంది, హంతకులు వాళ్ళ దగ్గర ఉన్నారు, నేనేమైపోతాను అని అలాగనుకుంటే యేసు విప్లవం ఆ రోజు ఆగిపోయేది. వ్యవస్థను మార్చలేరు. ఎందుకు మార్చలేరు? భయపడుతుందండి. యేసుప్రభు తీసుకెళ్ళింది, చూడు ఈ ప్రపంచం అంతా నా అండర్లో ఉంది, నీకు ఇచ్చేస్తాను, నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరు అప్పగించారు? నాకెవరు అప్పగించారు? ఎవరినైతే లోకానికి పంపి దేవుళ్ళుగా మారమన్నాడో మీ బాబు, మీ తండ్రి, అలా మారటానికి వాళ్ళకి లేదు, నేను వాళ్ళని మార్చేశాను. కనుక ఇప్పుడు యూనివర్సల్ వరల్డ్ రూలింగ్ నాది అని యేసుకు చెబుతుంది, నీకు నాకు కాదు. ఒక నిమిషములో ఈ లోకరాజ్యములన్నీ ఈ అధికారం అంతా నిమిషంలో ఆయనకు చూపించి, ఆయనకి యేసుక్రీస్తుకు చూపించింది. ఆయన ఎవరు? ఆయన క్యారెక్టర్ ఏంటి? హూ ఈజ్ హి? కలిగి ఉన్నదేది యేసు లేకుండా కలుగలేదు. మరి తెలిసుండు చెబుతుందా, తెలియక చెబుతుందా లోకరాజ్యాలు వాటి మహిమ గురించి? మనమైతే ఫూల్స్ అయిపోతామండి. ఆయన ఫూల్ కాలేదు. ఆయన ఫూల్ కాలేదండి. మనమైతే ఫూల్స్ అయిపోతాం. టీ ఛానల్ అని ఒకటి ఉందండి. టీ ఛానల్ అని తెలంగాణ ఛానల్ అది. ఏమండి, మనం మీడియా వాళ్ళని ఏమనుకుంటాం? అమ్మాయిలు చాలా న్యాయమూర్తులు అటోళ్ళు, నిజంగా బెటర్ సొసైటీ, కట్నం అడిగిన వాడు కుక్క. ఆయనన్నా ఎన్ని మాట్లాడతాండి? ఎలా మాట్లాడతారండి మీడియా వాళ్ళు?
బొమ్మ చూస్తారా? లైట్స్ ఆపండి, పెద్ద స్టేజ్ లైట్స్. ఆ బొమ్మలో కనబడుతున్న వ్యాన్ ఏంటి, ఆ వ్యాన్ మీద ఉన్న పేర్లేంటి, ఆ వ్యాన్లో ఉన్నదేంటి చూస్తారు కదండి. పోలీసులు ఆపమన్నారు. సహజంగా మీద డిష్ పెట్టుకోనో లేకపోతే కారు మీద పేర్లు రాయించుకోనో TV9, TV5, iNews ఇలాంటి కొన్ని వ్యాన్లు వెళ్తుంటాయి, మీకు తెలుసు కదా, మీరు చూస్తుంటారు. వాళ్ళు రాగానే మనకేదో వాళ్ళ దేవతలు చూసినట్టు చూస్తాం మనం, కానీ వాళ్ళే పెద్ద దొంగలు. ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో భారీగా నగదుతో పోలీసులకు పట్టుపడ్డ టీ న్యూస్ మీడియా వాహనం. ఇప్పుడు చూడండి, ఆ కారు మీద ఒక సింబల్ ఉంది, దాన్ని అబ్జర్వ్ చేయండి. అది ఎవరిదో ఆ సింబల్? ఏ న్యూస్ ఛానల్దో? టీ న్యూస్ అని కనబడుతుందండి మీకు బోర్డు మీద, చూస్తున్నారా? అంటే అక్కడున్న ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఛానల్ వ్యాన్లో కోట్ల రూపాయలు కట్టలు పెట్టి జనాలకు పంచటానికి ఆ వాహనాన్ని వాడుకుంటున్నారంటే ఈ ఛానళ్ళన్నీ నెట్వర్క్ పెద్దది వాడిది. ప్రజల్లో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే 100 సార్లు చూపిస్తాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు. దీని గురించి మిగతా న్యూస్ మీడియా వాళ్ళు ఎవరైనా ప్రకటించారా? అది మీడియా కులం, కాపుల కులం, దళితుల కులం, ఏమండి, క్షత్రియుల కులం, బ్రాహ్మణ కులం, అది మీడియా కులం. ఒకరిని కానీ ఈ టీ న్యూస్ వాడు ఇలా చేశాడని కానీ TV9 కానీ TV5 కానీ NTV కానీ చెప్పిందో, ఆడకున్న పెద్ద పెద్ద కన్నాలు, చందమాకున్న కన్నాలు చూపించినట్టు చూపిస్తాడు అప్పుడు వాడు. ఇలా వీళ్ళు చూపించుకుంటే మనం అమాయకులం భలే 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 అని చప్పట్లు కొడతాం. దే ఆర్ ఆల్ ఫ్రాడ్ పీపుల్, ఫ్రాడ్ మీడియా, డేంజరస్ మీడియా. అసలు సమాజాన్ని నిలబెట్టి అడగవలసిన వ్యక్తి ఎక్కడున్నాడు? ఒక్క జైశాలి PD సుందర్రావు తప్ప. అది ప్రధాన మంత్రి అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, అగ్రరాజ్య ప్రెసిడెంటు ఏనైనా ఎవరైనప్పుడు ట్రంప్, ఒక రష్యా ప్రెసిడెంట్ పుతిన్, ఎవరినైనా ప్రపంచ దేశాలను ఫిల్ట్ పట్టు కడిగే మగాడంటూ ఉన్నాడంటే వాడు క్రైస్తవుడే కావాలి. కానీ క్రైస్తవులు పిరికి వాళ్ళు అయిపోయారు. యెహోవా ఈరే అలాగంటావా? యుద్ధం చేయవా? మీరు ఇల్లు కట్టుకుంటారు, గృహ ప్రార్థనకు పిలుస్తారు, రెబ్బను కత్తిరిస్తారు, దైవజనుడితోని ప్రార్థన చేస్తారు, పక్కోడు వచ్చి తాళం వేసుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, మీరేం చేస్తారు? యెహోవా ఈరే అంటారా? లాయర్ దగ్గరికి వెళ్తారు, మీ డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తారు, మీరు ఎంత ఖర్చు అయింది, ఎప్పుడు కట్టారు, ఎలాగొచ్చింది ఆ ల్యాండ్ మొత్తం పుట్టుపూర్వోత్తరాలన్నీ. ఆయన ఏం తీస్తాడు? తీసుకెళ్ళి సివిల్ కోర్టుకి వెళ్తాడు, సివిల్ కోర్టులో పెడతాడు. 15 సంవత్సరాలు నడుస్తుంది ఆ కేసు. 15 ఏళ్ళు ఓపికతో కాళ్ళు అరిగిపోయినట్టుగా నీ ఇంటికి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి బయటకొచ్చిన నీ వీరత్వం, నిన్ను కన్న తండ్రి, నీకు ప్రాణం పెట్టిన ఒక అన్నయ్య ఆనాడొచ్చాడండి అన్నయ్యగా. తమ్ముళ్ళైన సమాజాన్ని బాగు చేయటానికి అన్నయ్యను పట్టుకుని ప్రపంచ దేశాలన్నీ ఒక నిమిషంలో చూపించి నమస్కరించమని అడిగిందే ఆ అన్నయ్య. ఆ రోజు వచ్చాడు, కానీ పాటలే పాడారు. అన్నయ్య వచ్చాడు, అన్న ధర్మాన్ని నెరవేర్చాడు, తమ్ముళ్ళ ధర్మంగా మేము నెరవేర్చాం. ప్లీజ్ షో ద గుడ్ సాంగ్, న్యూ ఆల్బమ్ 2017.
చూడండి ఒకసారి మీ అన్నయ్యని. స్టాప్ ద స్టేజ్ లైట్స్. ప్రజలందరికీ శుభవార్త వచ్చాడు అన్నయ్య, ప్రాణం పెట్టాడు అన్నయ్య. అన్నగా తమ్ముళ్ళ కోసం చేశాడు ఈ త్యాగం. మన పాపమే మా పాలని భూమికి వచ్చాడు మన కోసం. అన్న ధర్మం నెరవేర్చుటే ఇది, అన్నగా పుట్టిన వారంతా చేశారా ఇది. వచ్చాడు అన్నయ్య, ప్రాణం పెట్టాడు అన్నయ్య. అన్నగా భోజనం పెట్టాడు, అన్నగా స్వస్థతలు చేశాడు, అన్నగా ప్రాణమే పెట్టాడు, అన్నగా క్షమించాడు. ఇంత మంచి అన్నయ్య భూమిలో ఎక్కడ ఉన్నాడు? ఏ పాపము చేయకుండా రక్తం అన్నిచ్చాడు. అన్న ధర్మం నెరవేర్చాడు, అన్నగా అన్ని చేశాడు. వచ్చాడు అన్నయ్య, ప్రాణం పెట్టాడు అన్నయ్య. లైట్స్ ఆన్. అన్నయ్య వచ్చాడు. అన్నయ్య చచ్చిపోలేదు, మనం చంపేశాం. క్రైస్తవ్యానికి ఎక్కడుందండి? పదును లేదా? 2 అంచుల వీర ఖడ్గాన్ని చేతికిచ్చాడు 26 పుస్తకాలతో. ప్రపంచ అజ్ఞాన పీకలను తెగనరకమన్నాడే. శత్రువులతో ఎదురు తిరిగి యుద్ధం చేయమన్నాడే. మనం చేద్దాం. 2014లో ఒక స్లోగన్ ఇచ్చాను. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ను ప్రారంభించి, క్రైస్తవ్యాన్ని కాపాడుదాం, భారతీయ జనతా పార్టీని ఓడిద్దాం.
క్రైస్తవ్యాన్ని కాపాడుదాం, భారతీయ జనతా పార్టీని ఓడిద్దాం. భారతీయ జనతా పార్టీ కోకటి వేళ్లతో పెళ్ళగింపబడుతుంది. లేకపోతే నా పేరు పెట్టి పిలవకండి. ఎవడు చెప్పని భవిష్యత్తు చెప్పాను. 2014, 2015, 2016, 2017, 2018, 19 ఆసన్నమైంది. ఎవరిని సింహాసనం మీద కూర్చోబెట్టాలో నా తండ్రి కూర్చోబెట్టాలి, కానీ వాటర్ దేవుళ్ళు కాదురా సన్నాసి. వాటర్ దేవుళ్ళు కాదు. కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళందరినీ చూసి కొనుక్కునేవాళ్ళు దేవుళ్ళు అంటాడు ఒక షాపు యజమాని. బట్టలు అమ్ముకునేవాడు బట్టలు కొనేవారిని అందరిని చూసి మీరు మా దేవుళ్ళు అని దండం పెడతాడు. మాయా. సింహాసనం ఇవ్వాలంటే దేవుడు ఇస్తాడు. మెజారిటీతో గెలిచిన భారతీయ జనతా పార్టీని కూల్చాడు దేవుడు విదిన్ 48 hours. కర్ణాటక స్టేట్, ఇట్ ఈస్ ఏ హిస్టరీ. యడ్యూరప్ప వెళ్ళిపోయాడు, అనుకూలమైనటువంటి గవర్నర్ని తీసుకొచ్చేసాడు, కూర్చోబెట్టేశాడు, ప్రమాణం చేయించేశాడు, ముఖ్యమంత్రి పదవికి ప్రమాణం చేయించేశాడు. ప్రమాణం అయిపోయిన తర్వాత వెనక నుంచి తంతె కుర్చీ బయటకు వెళ్ళిపోయింది. యడ్యూరప్ప పడిపోయాడు కింద. కుమారస్వామి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ గాడ్, దిస్ ద పవర్ ఆఫ్ గాడ్. నా క్రైస్తవులు నేను కాపాడాలి. గుళ్ళు గొరిగించి గాడిదలు ఎక్కించి నీ కొరకు ప్రార్థన చేసే క్రైస్తవ్యాన్ని హింసించి గుండె నీకెవడికి ఇచ్చాడు రా అన్నాను మత ఛాందస్యవాదుల్ని. దమ్ముంటే నన్ను ఎదుర్కో. ఎవడ కనిపించడేటి? మనసు మార్చాలి, మనుషులను మార్చాలి, మనసులు మారే పాఠాలు చెప్పాలి. పోలీసులు అయితే కౌన్సిలింగ్ అంటారు, క్రైస్తవుడైతే మంచి బోధ అంటాడు. విశ్వాసము వినుట వలన కలుగుతుంది. రాజకీయాల్లోకి నా పిల్లలు పంపాలని అరంగేట్రం చేశాను. కర్నూలు జిల్లా కొసిగి విలేజ్. క్రైస్తవుడు అసెంబ్లీలో కూర్చోవాలి. ఇక అసలు పాలిటిక్స్ అనే పదం, రాజకీయం అనే పదం, దట్ ఈస్ ఫ్రమ్ ద బైబుల్, బట్ నాట్ ఎనీ బుక్ ఇన్ ద వరల్డ్. తొడకొట్టాను. ఎవడన్నాడో చెప్పడానికి రమ్మన్నాను. రాజకీయాలు రాని మీరు, ఆలు రాని మీరు, దోపిడి దొంగలైన మీరు, ప్రజల ప్రాణాలతో ఆడుకున్న మీరు కోట్లకు కోట్లు సంపాదించుకుంటున్నారు. పంట రాక రైతు పొలంలో చస్తున్నాడు. యుద్ధం చేయమా మనం? మనకెందుకండి రాజకీయాలు అంటారా? చూస్తారా ఒకసారి బైబిల్లో? రాజకీయాలు బైబిల్లో ఉన్నవో లేవో ఒకసారి చూస్తారా? ఏమండి, సాతాను వేసిన ప్రతి పునాది మనం కోల్చకపోతే యేసునిలాగా, యేసుతో మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు ఈరోజు జనంతో. గోగు మాగోగులు ప్రపంచ జనాన్ని వాడి వెంట తీసుకుపోతున్నాడు. అడ్డుకోరా మీరు? 4 గోడల మధ్య ఎవరు గడులో వాళ్ళు కూర్చొని భజన చేసుకుని నా గుడివాడు ఆ గుడికి వెళ్ళకూడదు, ఆ గుడివాడు ఈ గుడికి వెళ్ళకూడదని మీలో మీరే వివాదాస్పదులై నానా మాటలు మీరు ఆడుకుంటూ ఒకరికొకరు వ్యతిరేకంగా మీరు తిట్టుకుంటుంటే 4 ఆవులు కథలు మీరు చిన్నప్పుడు చదువుకోలేదా? నక్క ఎలాగ వాళ్ళ మధ్య శత్రుత్వాన్ని పెట్టి సింహం చేత తినిపించిందో చిన్నప్పుడు చదువుకోలేదా మీరు? డివైడ్ అండ్ రూల్ క్రైస్తవుల మధ్య పెట్టింది. నువ్వు పెంతెకోస్తు మాకు సంబంధం లేదు, నువ్వు లూథర్ మిషన్ మాకు సంబంధం లేదు, నువ్వు ఆర్సీఎం మాకు సంబంధం లేదు. ఆర్సీఎం క్రైస్తవుడని మాత్రం అనుకో, ఆర్సీఎం అనే చెప్పు. నేను లూథరన్ క్రైస్తవునని చెప్పకు, నేను లూథరన్ మిషన్ అని చెప్పు. మీరెవరండి అని అడగండి వాళ్ళని. వాళ్ళ మిషన్లు చెప్పుకుంటారు, వాళ్ళ తెగలు చెప్పుకుంటారు. నేను క్రైస్తవుడని ఎవరైనా చెప్తారా? ఇలా మన మధ్య ప్రపంచ క్రైస్తవులు
350 కోట్లున్న ఈరోజు ప్రపంచ జనాభాలో 350 కోట్ల మంది క్రైస్తవులు 3000 మొక్కలైపోయారండి. ఈ డివైడ్ అండ్ రూల్ ఎవరిదో తెలుసా? యూనివర్సల్ విలన్. పట్టుకున్నారా మీరు ఎప్పుడైనా? 1949 నవంబర్ 20 నా తల్లి గర్భంలో నుండి నేను బయటకు వచ్చేసరికి ప్రపంచమంతా మాయలోకంగా ఉంది. ఊహ తెలియని నాకు ఏం జరుగుతుందో తెలియక వెళ్ళమన్న ప్రతి సభకు పెరిగి పెద్దవాడినై 10 సంవత్సరాల నుంచే నా తల్లి శంకలో బైబిల్ పెట్టి మీటింగ్కి వెళ్ళరనేది. అందరికంటే ముందు మొదటి లైన్లో నువ్వు కనిపించాలనేది నా కన్న తల్లి. అలా వెళ్ళి 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 విని 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 వినేసరికి నా మనసంతా పిచ్చొచ్చేసింది. ఇతను ఒకలా చెప్తున్నాడు, అతను ఒకలా చెప్తున్నాడు, ఇతను ఒకలా చెప్తున్నాడు. అమ్మకు చదువు లేదు కనుక అమ్మ ఆలోచించలేదు. అమ్మ కడుపును పుట్టి నేను అప్పటికి చదువుకుంటున్నాను కనుక ఈ తప్పులన్నీ అర్థం అవుతున్నాయి. ఒకడు ముంచాలంటాడు, ఒకడు చెంబుతో నీళ్ళు వంపాలంటాడు, ఒకడు జెండా కిందలు నడవాలంటాడు, ఒకడు చిలకరించాలంటాడు. ఏంటిదంతా? ఒకే బైబుల్ కలిగిన మనం, ఒకే విశ్వాసాన్ని కలిగిన మనం, ఎవరి విశ్వాసం వారిదంటావు, ఎవరి పని వాళ్ళదంటావు. క్రైస్తవుల్లో ఎంత ఎంత నీచ సంస్కృతి తీసుకొచ్చిందో చూసారా? ఇది విలనని తెలీదా మీకు? మిమ్మల్ని మోకాళ్ళు వేయిస్తుంది, గంటల గంటలు ప్రార్థన చేయిస్తుంది, ఉపవాసాలు చేయిస్తుంది, మిమ్మల్ని మార్చి చంపుతుంది, దేవుని దృష్టిలో శాపగ్రస్తులుగా మార్చేస్తుంది. క్రైస్తవ్యం ఆలోచించిందండి. అలాగన్నందుకు దొంగ బోధకుడు అన్నారు, పరిశుద్ధాత్మ లేదంటున్నాడు అన్నారు, ఎన్ని నిందలు నా మీద మోపారండి. ఇప్పుడు చూశారు కదా పుస్తకాన్ని, సింహగర్జన. ప్రపంచ దేశాలకు పంపించాను దాన్ని, ప్రపంచ దేశాలకి. చదవండి. దేవుని పిల్లలారా, క్రీస్తు తరఫున యుద్ధం చేయాలి. వ్యవస్థ పాడైపోతుంది. క్రైస్తవుడే భూమిని తలక్రిందులు చేయగలడని మీ బైబుల్లో ఉంది. 17వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 6వ వచనం. ప్రపంచాన్ని మార్చాలంటే ఒక నెపోలియన్ మార్చలేడు. ఈ దేశాన్ని మార్చాలనుకున్న మహాత్మా గాంధీని చంపిన గాడ్సేకు గుడి కొడుతుంది ఈ దేశం. స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుణ్ణి 3 అడుగులు దూరం నుంచి తుపాకీ పట్టి కాల్చాడే ఆ రాక్షసుడు, ఆ కర్కోటకుడు. వాడు దేవుడా? వాడు గుడి కట్టాలా? రాసుకున్న రాజ్యాంగం ఎక్కడుంది? మనం రాసుకున్న న్యాయ చట్టం ఎక్కడుంది? న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? ఎవరైనా అడిగారా? అడగరు. భయం. ఎందుకండి భయపడుతున్నారు? క్రీస్తు తరఫున యుద్ధం చేయటానికి వచ్చాం. అప్పుడు నా ఆలోచనలో ఒకటి మెదిలింది. భారత జాతి నంతటినీ పరిపాలించి ఏదో ఒక జాతీయ పార్టీ మనకు కావాలి. ఆ పార్టీలో ఒకన్నే ప్రధాని చేయాలి. అది క్రైస్తవుడై ఉండాలి. ఈ నిర్ణయం 3 ఏళ్ల క్రిందటిది నాది. ఒకసారి కుర్రోడ్ని చూశాను. ఆ కుర్రోడు కుటుంబ ప్రార్థనకి వెళ్ళి చప్పట్లు కొడుతున్నాడు. అప్పుడు చూశానండి, కింద కూర్చున్నాడండి. అందరూ కుటుంబ ప్రార్థన కదా, పేదవాళ్ళం కిందన కూర్చొని, చిన్న ఇల్లులు ఉన్నప్పుడు మనం ఏం చేసి కిందన కూర్చొని, ఒక ఆయన డోలకు కొడుతున్నాడు, ఒక ఆయన భయం చేస్తున్నాడు, కంజీరు కొడుతున్నాడు, ఈ కుర్రోడు ఇలా కొడుతున్నాడు. పిల్లలతో చెప్పాను, ఇతనిని ప్రధానిని చేస్తాను అని. నేను చేసేయగలనా? నేను చేయటం ఏంటండి? మనకంటూ ఒక నాన్న ఉన్నాడు. మనం పిలిస్తే చెవి పెట్టి పలికేవాడు ఆయనే, సృష్టికర్త. ఆయనతో చెప్తాను. ఏం చేసేయగలడా? 115 కోట్ల మంది భారతీయుల ఓట్లన్నీ అతనికి పడేటట్టు చేయగలడా? చేస్తాడు. సూర్యచంద్రుని గగనతలంలో ఆపిన మహాయోధుడు, వీరుడు యెహోషువ తండ్రి కొడుకు కదా. వెనక నుంచి ఈజిప్షియన్స్ తరువుతూ ఫరో ఇశ్రాయేల్ని చంపాలనుకొని రాక్షసంగా ఆలోచించి తన యుద్ధ రథాలతో వస్తున్నాడు ఎర్ర సముద్రం దగ్గరికి. ఒక కర్ర పైకెత్తమని చెప్పినంత మాత్రాన ఎర్ర సముద్రం పాయలైపోయి
పరిస్థితి కల్పించిన ఓ మోషే దేవుని కుమారుడు కాడా? ఈరోజు నువ్వు కావా? నీకు లేదా? కానీ నిన్ను బలహీనపరిచాడు. యూనివర్సల్ విలన్ నిన్ను బలహీనపరిచాడు. ఓ పని చేయి, ఈ బైబిల్లో ఉంది, యెహోవా ఈరే. ఆయన చూసుకుంటాడా? నువ్వేం చూసుకోవడానికి వచ్చావు ఇక్కడికి? నీ భార్య, నీ పిల్లలు, నీ ఆస్తి, వాడు చదువులు, ఇదేనా నీ జీవితం? చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలనుకుంటున్నావు? వినడవు. వినడరా? వినడు. ఆ పిల్లోని చూడగానే భారత సింహాసనం మీద అతన్ని కూర్చోబెట్టాలి. ఆ క్లిప్ చూస్తే మీరు కూడా అలాగే అంటారండి. చూడండి ఆ చిన్నోడిని. లైట్స్ ఆఫ్. పోల్చారా ఎవరో ఆయన్ని? క్రిస్టియన్. తన నాయనమ్మ చచ్చిపోయింది తుపాకీ గుళ్ళతో. జన్మనిచ్చిన తండ్రి చచ్చిపోయాడు ఉగ్రవాదుల బాంబులతో. అంతమంది చచ్చిపోతున్నా ఎందుకయ్యా చిన్నపిల్లవాడివి నువ్వు వస్తున్నావు అని తల్లి అడ్డగించినా వినకుండా నా దేశాన్ని నేను బాగు చేయాలనుకుని ఒక పసివాడు దిగాడండి ఈ రంగంలోకి. 115 కోట్ల మంది ఓట్ల అవసరం లేదు, నేనొక్కడిని పక్కనుంటే చాలు. ఇప్పుడు మీకు చెబుతున్నాను, 3 ఏళ్ల క్రితం చెప్పాను ఇదే మాట. రాహుల్ ప్రధాని అవుతున్నాడు భారతదేశానికి. భక్తి అండి, అది భక్తి. ఇప్పుడు మీకు గుర్తు రాలేదా? దావీదు గుర్తు రాలేదా? గొర్రెలు మేపేవాడు గొర్రెలు మేపకుండా రాయి మీద కూర్చొని సితారా వాయిస్తున్నావేంటయ్యా నువ్వు? నా తండ్రిని మహిమపరుస్తున్నాను, నా తండ్రిని ఘనపరుస్తున్నాను. సమూయేలుతో చెప్పాడు, నువ్వు వెళ్ళు యెష్షై ఇంటికి. యెష్షై కుమారుల్లో ఒకడు ఇశ్రాయేలులు పాలించే రాజుగా మారతాడు. ఆ ఒక్కడి గర్భాన్ని నుండి ఎందరో రాజులు పుడతారు. ఆ గర్భం నుండి వచ్చిన వాడే యూదా గోత్ర సింహం యేసుక్రీస్తు. దీనికి ఒక యూనివర్సల్ నియమం ఉంది. ఈ నియమంలో సక్సెస్ కావాలి అంటే మనం ఆ విలన్ని, కుమారుడిందే సంతోష్ చెప్పాడు, వాడి బలాన్ని మనం చూసి కొట్టాలి. చిన్నప్పుడు ఎంత తెలివైనడో తెలుసా? ఇచ్చిన మరణాయుధాలు ధరించుకోకుండా ఎక్కడెక్కడ ఇప్పేసి పడేశాడు. గొలియాతుని ఢీకోవడానికి వెళ్తున్నాడు చిన్నపిల్లాడు. వెనక్కి పరిగెత్తాడు, ఒక రాయి తీశాడు, తిప్పాడు. ఎక్కడ కుంభస్థలాన్ని కొట్టాలి, చస్తాడీడు. గొలియతు కుంభస్థలం మీద కొట్టాడు, నొసట మీద తగిలింది, బోర్లా పడ్డాడు. కత్తి తీశాడు, మెడ తెగ నరికాడు, సౌలు దగ్గరికి తీసుకెళ్ళి చూపించాడు. కోటలో దాక్కోవటం కాదు మహారాజా, ఇశ్రాయేలీయులని దేవుని ప్రజలను దుర్భాషలు ఆడుతున్నారు వాళ్ళు. ఇశ్రాయేలీయులు దేవుడును యెహోషువానని, యెహోవా దేవుడు అని నిన్ను దుర్భాషలు ఆడుతున్నారు. నేను సహించుకోలేకపోయాను, అందుకే నేను వెళ్ళిపోయాను యుద్ధానికి. నాకు చావైనా పర్వాలేదని వెళ్ళిపోయాను. వడుసలో రాయి పెట్టాను, విసిరాను. ఆ ఫోర్స్ నాది కాదు, ఆ రాయికి ఇచ్చిన ఫోర్స్ నీదయ్యా. అందుకే వాడు సాగిలిపడి చచ్చాడు. మెడకాయ మీద తలకాయ ఉండకుండా కట్ చేశాను, తీసుకొచ్చాను. నిన్నంటే నేను భరించలేను అన్నాడు దావీదు. ఈరోజు క్రైస్తవులను గుళ్ళు గీసి వాడు తలలో కత్తిరించి వాళ్ళ చర్చిలను పడదోసి వాళ్ళని చంపేస్తూ ఉన్నప్పుడు నేనెందుకు ఊరుకుంటున్నాయ్యా? నేనెందుకు ఊరుకుంటాను? నేను ఊరుకోను. జాతీయ క్రైస్తవ హక్కుల
సమావేశం అనేది ఏర్పాటు చేశాను కిందటి నెల 13వ తేదీ హైదరాబాద్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ వచ్చారు. ఏం చేశారో చూడండి. వీడెవడో మహాశక్తి, వీడు మనకు కావాలి, వాడు ప్రజలకు కావాలని అనుకోవచ్చు. నాకు క్రైస్తవుల రక్షణ కావాలి, క్రైస్తవ సంఘాలు కూలదోయబడకూడదు, క్రైస్తవులు చంపేస్తారు ఇక బీజేపీ వాడు వస్తే, మత చందా సోదరులు చంపేస్తారు బీజేపీ వాడు వస్తే. ఇలా జరిగిందో లేదో మనల్ని చూసిన తర్వాత వాళ్ళు ఈవేళ ఢిల్లీకి కిందటి వారం 3 పేర్లు తీసుకున్నారు. అందులో 3 స్టేజ్ మీద ఉన్నారు. ఒక ఆయన లేడు చివరి ఆయన. ఇప్పుడు ఈ ఫోటోలో చూడండి. తెలంగాణ కాంగ్రెస్ సిటీ జనరల్ సెక్రటరీగా అదిగో అతన్ని ఎలక్ట్ చేస్తూ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పంపించిన అర్హత పత్రం. వీళ్ళకి రావాలని కాదండి, క్రైస్తవ్యాన్ని కాపాడటానికి నా పిల్లలు కాపుదల కావాలి. అది అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చామండి. ఈ వేదిక మీద ఉన్న డిప్యూటీ డైరెక్టర్లు, నా వెనకాతలు ఉన్నటువంటి ఏఐటీసీసీ కార్యకర్తలు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కలెక్టర్ దగ్గరికి వెళ్తే తీసుకొని బొట్లో పడేస్తున్నాడు, కమిషనర్ దగ్గరికి వెళ్తే తీసుకొని పోలీస్ కమిషనర్ బొట్లో పడేస్తున్నాడు. ఎఫ్ఐఆర్లు రాయటం లేదు, క్రైస్తవులు దంచుతూనే ఉన్నారు, చంపుతూనే ఉన్నారు. అస్సలు పట్టించుకోలేదండి. ఏం చేయాలి మనం? జాతీయ స్థాయిలో అధికారాన్ని కలిగి ఉండాలి. కలిగి ఉన్న ఒక వ్యక్తిని మీకు ఇప్పుడు చూపిస్తాను. లైట్స్ ఆన్. కలిగి ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తాను ఇప్పుడు మీకు. ఆయనే అపోస్తలుడైన పౌలు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము. ఆయన ఎవరితో రిలేషన్స్ ఉన్నాయో తెలుసండి ఆ రోజుల్లో? అప్పుడు ఆసియానండి పెద్ద ఖండం, ఆ తర్వాత యూరోప్ వచ్చింది. ఆసియా దేశాధికారులలో చూడండి ఏమనుడదో. కమాన్ 19వ అధ్యాయము, అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 31. మరియు ఆసియా దేశాధికారులలో అప్పుడు ప్రపంచం అంతా అదే, మిగిలిన ఖండాల చరిత్ర ఏమీ లేదు. ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులై ఉండి, అతనికి స్నేహితులు ఎవరికి? అపోస్తలుడైన పౌలుకి. తన తరములో ఉన్న క్రైస్తవ్యాన్ని కాపాడడానికి ఒక వీరుడై పైకి లేచాడు. నేనెవరో తెలుసా? రోమీయుడనని తెలిసి కూడా రోమా చట్టం ప్రకారంగా నన్ను చెరసాలలో పెట్టకూడదు, విచారణ లేకుండా తెలిసి నువ్వెందుకు చప్పు చేశావు అంటే వణికిపోయాడండి శతాధిపతి, వణికిపోయాడు. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము 25 వచనం నుండి, వారు పౌలును వారులతో పెద్ద పెద్ద తాళ్లతో కడుతున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూసి శిక్ష విధింపకయే తీర్పు నాకు రాకముందే, న్యాయమూర్తి నాకు శిక్ష వెయ్యకముందే, జడ్జిమెంట్ ఇవ్వకముందే, రోమన్ పౌరసత్వం, ప్రపంచాన్ని పాలించిన రోమా సామ్రాజ్యపు పౌరసత్వాన్ని కలిగిన పౌలనే నన్ను కొరడాలతో కొట్టుటకు నీకు అధికారము ఉన్నదా? చట్టం తెలియాలి క్రైస్తవుడికి, లా తెలియాలి క్రైస్తవుడికి, డెమోక్రసీ తెలియాలి క్రైస్తవుడికి, రాజ్యాంగం తెలియాలి క్రైస్తవుడికి, వ్యూహ రచన తెలియాలి క్రైస్తవుడికి. ఏం చేస్తున్నారా మీరంతా? మీ పల్లెల్లో, మీ పట్టణాలలో మీరు ఉండిపోయి 4 గోడలు కట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తే చాలు అని మీరు అనుకుంటే, ఆ స్తుతులు దేవునికి వెళ్లకుండా మిమ్మల్ని కట్టి పడేసి మాయలో ముంచాడే ఒక నాయకుడు, ఒక దుష్టుడు. మన తండ్రికి పిల్లలంగా మనం ఉండకూడదని ఇన్ని కుట్రలు పన్నుతున్నప్పుడు మీరేం వ్యూహరచన చేశారు? సంపాదించమని నేను అంటం లేదు. సంపాదన కాదు మనకు కావలసింది, ప్రాణం. మీరు నన్ను ప్రేమిస్తే మీ ఎదుటనున్న సహోదరుని ప్రేమించి ప్రాణం పెట్టండి అన్నాడు మన అన్నయ్య.
ఇన్ని నీతులు నేర్చుకున్న మనం, ఇలాంటి వీర ఖడ్గాన్ని చేత ధరించిన మనం, 66 పుస్తకాల మహాజ్ఞానం, సకల శాస్త్రాలను అధిగమించిన ఒక కత్తిని పట్టుకున్న నువ్వు దాని చేతిలో ఎందుకయ్యా ఓడిపోతున్నావు? ఎవరో బలహీనపరుస్తున్నారు క్రైస్తవ్యాన్ని, ఎవరో భయపెడుతున్నారు క్రైస్తవ్యాన్ని. ఎన్నో సామ్రాజ్యాలను కూలదీసి క్రీస్తు సామ్రాజ్యాన్ని దేవుడు ప్రారంభించాడు. చదువునైనా దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలములలో, క్రీస్తు పూర్వం పాలించిన, ప్రపంచాన్ని పాలించిన ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు మన తండ్రి ఒక రాజ్యమును స్థాపించెను. దానికి అంతము లేదు. క్రీస్తు సామ్రాజ్యం, ద యూనివర్సల్ కింగ్డమ్, సార్వత్రిక దేవుని సంఘం. సంఘానికి క్రీస్తు శిరస్సు, రాజ్యానికి రాజు క్రీస్తు, రాజ్యం మీరు. రాజ్యవాసులమైన మనము, మనల్ని పాలించే కాంకరర్, ప్రపంచ చక్రవర్తి క్రీస్తును చూస్తూ కన్న తండ్రిని ప్రక్కన పెడుతున్నాము అంటే ఈ దేశాన్ని ఎవరు కాపాడుతారు? మీరు కాకపోతే చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం చివరిగా 28వ వచనం. దేవుడు సంఘములో అంటే ఈ రాజ్యములో కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను. చూడండి, సంఘ పాలన అంటే రాజ్యపాలన. భారతీయుడిగా ఉన్న నీవు ఈ భారతదేశంలో నువ్వు కావని, నువ్వు శంకరమని, ఈ దేశాన్ని విడిచి నిన్ను బయటికి తగిలేయాలని నోటుకొచ్చినట్టుగా పార్లమెంట్లో పోరంబోకంగా మాట్లాడుతున్నారే మత ఛాందసవాదులు. మీరు ఎలా నిద్రపోతున్నారు రాత్రులు చెప్పండి? సవాలు విసిరాను. పరిపూర్ణానంద స్వామి, నీ బాబు నువ్వు వేరువేరు కులాలకు చెంది నువ్వు శంకరం, నీ పుట్టుక శంకరం. క్రైస్తవులు మమ్మల శంకరం అనడానికి ఎన్ని గుండెలు? వస్తావా? మరిద్దరి మధ్య పోటీ. నేను శంకరం అని నిరూపిస్తే ఈరోజు 15 కోట్ల రూపాయల యూనివర్సిటీ బిల్డింగ్ నీకు రాసిచ్చేస్తాను. నేను గెలిస్తే నీ ఆశ్రమం అంతా నాకు ఇచ్చేస్తావా? రాసన్నాను. మారు మాట లేదు ఇప్పటి వరకును. అడగండి, యూట్యూబ్లో ఉంది. క్రైస్తవుడు వీరావేశంతో లేవాలి. మీ అన్న యూదా గోత్రపు సింహం అయితే క్రీస్తు కొదమ సింహము వలె నువ్వు నీ పంజా విప్పి లేవాలి. లేవకపోతే ప్రతి మత ఛందస్సవాది పిచ్చివాడుగా మళ్ళీ మాట్లాడుతున్నాడు, అవమానపడుతున్నాడు. క్రైస్తవులట శంకరం అట. అందుకే దేశం ఈ మాంద కాదట. మనమట విదేశాలకు పోవాలట. ఎవరండి అన్నది? డర్టీ ఫెలో ఇన్ ఇండియా. హూ ఈజ్ ద డర్టీ ఫెలో? ఎవడో కెమెరా పట్టుకొచ్చాడని న్యూస్ ఇవ్వడం కాదు. న్యూస్ ఇచ్చే ముందు నీకు తలకాయ ఉందో లేదో చూడు. ఇండియన్ హిస్టరీ తెలియని నువ్వు ఇదే మాట అన్నానండి. ఇండియన్ హిస్టరీ తెలుసా నీకు? ఖైబరు, బోల్ను కొనమలగుండా మిడిల్ ఈస్ట్, మధ్య ఆసియా నుండి భారతదేశంలో ఉత్తర భారతంలోకి మొదట అడుగుపెట్టిన వాళ్ళు ద్రావిడులు. ఆ తర్వాత వచ్చింది తెగ ఆర్యులు. అప్పుడు ఉత్తర భారతంలో ఉన్న ద్రావిడుల్ని క్రిందకు పంపించేశారు. సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో వారే చక్రం తిప్పారు. ద్రవిడ మున్నేట కచకం. డిఎంకే పార్టీ అంటే ఏమనుకున్నారు? మా తల్లిదండ్రులు, మా తాత ముత్తాతలు, మీ తాత ముత్తాతలు ద్రావిడులు కానీ ఆర్యులై ఉన్నప్పుడు మమ్మల్ని పంపడానికి నువ్వెవడవురా అన్నాను. నువ్వెవడవి మమ్మల్ని పంపడానికి? నీకెంత హక్కు ఉందో మాకంతే హక్కు ఈ నేల మీద ఉందని మత ఛాందస్సవాదులు ఎదిరించి నిలబడ్డాను. నిలబడండి, డబ్బులు ఇవ్వండి అని మిమ్మల్ని అడగను.
క్రైస్తవుని రాజ్యాధికారానికి తీసుకురావాలి. 8 రాష్ట్రాల్లో ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ డెవలప్ అయి ఉంది. ఇదంతా ఎందుకో తెలుసా? యూనివర్సల్ విలన్ని మట్టి కరిపించాలి. గాడ్ బ్లెస్ యూ. రేపు తొందరగా రండి, 10 గంటలకు ముగించుకుందాం. 10 గంటలకల్లా ముగించుకుంటే బాగుంటుంది. మనకు పర్మిషన్ అప్ టు 10 o'clock. చట్టానికి భిన్నంగా మనం ఏం చేయకూడదు. మీరు రాలేదనే మేము వెయిట్ చేసాం. చాలా ఉన్నాయి. సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. ఎందుకంటే దేవుడు అన్నీ చెప్పేశాడు మనకి. అవన్నీ చెప్తాను మీకు. మీరు తొందరగా వస్తే చాలా రహస్యాలు చెప్తాను. వస్తారు కదా? గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, ఒక బాలుడు ప్రశాంత్ ఒక ఉన్నతమైన ఆశయంతో తన పట్టణ ప్రజలను కాపాడాలన్న ఆలోచనతో ఎంత గొప్ప కార్యక్రమాన్ని జరిగించాడు. ఎందరో నీ పిల్లలు ఈ రాత్రి ఈ చలిలో వర్షపు చినుకులు పడుతున్నా నిగ్రహించుకొని నమ్మి సభలకు వచ్చారు. మళ్ళీ వాళ్ళు వెళ్తారు. ఈ రాత్రి క్షేమంగా వాళ్ళని ఇంటికి చేర్చండి. రేపు ఎల్లుండి మాకు తోడుగా ఉండండి. మీ అండదండలు మాకు ఇవ్వండి. ఈ పాలనలో నిజాయితీ గల నాయకులను ఎన్నుకునే భాగ్యం మాకు ఇవ్వండి. మాకు మంచి వారిని పాలకులుగా ప్రసాదించండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండు నడిపి